మాకు ఆయన వచ్చాక మాకు రూపాయి డబ్బులు మాకు తెలియదు. మా డబ్బులే పోయినాయి సారు. మేము 2 ఎకరాలు వేసి 70 మంది 80 మంది రోజుకి చేసి ఎర్రటగ్గిలో వాళ్ళకి అయిపోతే ఇంటి మీదకి వచ్చి పెడతారని బాకీలకు కట్టుకోవటం, పిల్లవాళ్ళకి ఒక్కొక్కళ్ళకి చదువులకి 50,000 ఇచ్చి మనవరాలను చదివేస్తున్నాం. పిల్లగాడికి 70,000 ఎట్టి పిల్లగాడికి చదివేస్తున్నాం. ఆ పిల్లగాడి పోకపోతే పరిస్థితి ఏంటని మేము గడ్డి కాదని తిని ఆ పిల్లగాడిని చదివించుకుంటున్నాం. ఇప్పుడు పంట కూడా మాకు దిగుబడి లేదు. మరి ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారే చదివించారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేయట్లేదా? వేయట్లా. జగన్ గారు వేసిన పరిపాలనలో జగన్ గారు చదివించిండు కాబట్టి పిల్లలు కూడా బాగానే చదువుకున్నారు. ఇప్పుడు పిల్లలు మొత్తం రికార్డుగానే దిగుతున్నారు. ఎవరి కాళ్ళే అక్కడ గుడ్డు బాగలేదనో, కడుపులు నొప్పి రావటము, లేకపోతే ఆడ శుభ్రంగా ఉండలేదు, మనం బయటికి పోయినా మన వాళ్ళకి ఆరోగ్యంగా ఉండకపోవటం, 5 దెబ్బలు వచ్చి పిల్లోళ్ళు అందరూ కూడా 1 సంవత్సరం దాకా పోట్ల సరిగ్గా.